ప్రస్తుతం ధృవ సినిమా షూటింగ్ లో బాగా బిజీగా ఉన్న రామ్ చరణ్ ఇప్పుడు సడన్ గా కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. ఒక ప్రక్కన తన సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మనోడు తన తొలి డైరెక్షన్ వెంచర్ గురించి కూడా కేర్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అదిగో ఈ రోజు సరదాగా ఒకసారి అసలు డాడ్ సినిమా షూటింగ్ స్పాట్ లో ఏం జరుగుతోందో చూడటానికి నిర్మాత గారు సెట్ కొచ్చారు. వివి వినాయక్ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కీలక 3వ షెడ్యూల్ ను ఈ రోజు నుండే మొదలు పెట్టారు. ఆల్రెడీ సినిమాటోగ్రఫర్ రత్నవేలు, అలాగే చిత్ర ఆర్ట్ డైరెక్టర్ తోటాతరణి గత కొన్ని రోజులుగా కష్టపడి రూపొందించిన ఒక సెట్ లో ఇప్పుడు చిత్రీకరణ మొదలైంది. అసలు ఈ వ్యవహారమంతా ఎలా జరుగుతోందో ఒక మారు చూడటానికి చరణ్ ఈ రోజు లొకేషన్ కు విచ్చేశాడని తెలుస్తోంది. అయితే కేవలం పక్క నుండి షూటింగ్ చూడటమే తప్పించి ఇదేంటి అదేంటి అని ఒక్క ప్రశ్న కూడా వేయకుండా అక్కడ నుంచి లంచ్ చేసి బయలుదేరాడట కుర్రాడు. శరవేగంగా 150వ చిత్రాన్ని రూపొందిస్తున్న తీరుని చూస్తుంటే మనోళ్ళు సంక్రాంతి 2017 డేట్ ను అస్సలు మిస్ అయ్యేలా లేరు. రింగుల చుట్టూ తాప్సీ ఇప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తోంది. తాను చేస్తున్న పనిని దాచేసి తన లైఫ్ ఎంత తాపీగా ఉందో చెబుతూ పోతోంది మన బంగారం. ఇంతకీ అసలు సంగతి ఏంటో చూద్దాం పదండి. దాదాపు ఒక 20 రోజుల నుండి లండన్ లోనే ఉంటుంది తాప్సీ. అక్కడ తన 21వ సినిమా అదేలేండి కొత్త బాలీవుడ్ సినిమా కోసం షూటింగ్ లో పాల్గొంటోంది. అయితే ఈ సినిమాను కేవలం లండన్ లోనే కాదు, చుట్టుప్రక్కల నగరాలైన బర్మింగ్హామ్, బ్రిస్టల్, అలాగే అందమైన టౌన్స్ అయినటువంటి కామన్ తదితర ప్లేసుల్లో చిత్రీకరిస్తున్నారు.